So, in this message, I want to explain to you what it means to be born again. ఈ వర్తమానంలో తిరిగి జన్మించటం అంటే ఏంటో మీకు వివరించాలనుకుంటున్నాను. What do Christians mean, or what does the Bible mean when it says we can be saved? మనము రక్షించబడగలము అని క్రైస్తవులు చెప్పేటప్పుడు, బైబిల్ చెప్పేటప్పుడు దాని అర్థం ఏంటి? Generally speaking, in the church meetings, we preach about holiness and growth. సాధారణంగా చెప్పాలంటే చర్చ్ మీటింగ్స్లో మనం దేని గురించి మాట్లాడుతూ ఉంటామంటే పరిశుద్ధత గురించి, ఎదగటం గురించి. Mainly because most of the people who are here, I hope, are saved and born again. ఎందుకు అలా మాట్లాడతామంటే నేను అనుకునేది ఏంటంటే చాలామంది ఇక్కడ కూర్చున్న వారు తిరిగి జన్మించారు, రక్షించబడ్డారు అని నేను అనుకుంటున్నాను కాబట్టి. But there is always a need to explain the gospel of salvation because we are a growing church. ఎప్పుడు కూడా రక్షణ సువార్తను వివరించడం అనేది అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎదుగుతున్న సంఘం కాబట్టి. Every year new people are coming in. ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. And I'll tell you something that I've heard from many people in our church in the last 32 years nearly. దాదాపుగా 32 సంవత్సరాల నుండి అనేక మంది మన సంఘానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే many of them have told me, we thought we were saved before we came here. చాలా మంది నాతో చెప్పింది ఏంటంటే మేము ఇక్కడికి రాకముందు మేము రక్షించబడ్డామని అనుకున్నాం. When we came here, we discovered we were not saved. కానీ ఇక్కడికి వచ్చినాక మాకు అర్థమైంది ఏంటంటే మేము రక్షించబడలేదు. And we got saved after coming here because we never knew what repentance was till we came here, because we never knew what sin was. మేము ఇక్కడికి వచ్చినాకే రక్షించబడ్డాం. ఎందుకంటే మాకు మారు మనసు పొందటం, పశ్చాత్తాపడటం అంటే ఏంటో తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. ఎందుకంటే పాపం అంటే కూడా ఏంటో తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. You cannot turn from sin until you know what sin is. పాపం అంటే ఏంటో తెలియకుండా పాపం నుండి నువ్వు తిరగలేవు. It's something like if I tell you stand up and face towards the north. ఉదాహరణకి మీరు నిలబడి ఉత్తరం వైపు చూడండి అన్నా అనుకోండి. How can you do it unless you know where the south is? మీకు దక్షిణం ఎటువైపు ఉందో తెలియకుండా మీరు ఎలా చేయగలరు? If you know where the south is, then you can turn towards the north. మీకు దక్షిణం ఏంటో ఎటువైపు ఉందో తెలిస్తే ఉత్తరం వైపు మీరు చూడొచ్చు. But if you don't know where south or east or west or anything is, then you don't know where north is. కాబట్టి మీకు తూర్పేటో పడమరేటో అసలు ఏమీ తెలియకుండా ఉత్తరం ఎటువైపు ఉంటుందో తెలియదు మీకు. And a lot of people are being told to turn to the north. They don't know where the south is. చాలా మంది ఉత్తరం వైపు తిరగండి అని చెప్తున్నారు కానీ నిజానికి వారికి దక్షిణం ఎటుందో తెలియదు. In the same way, a lot of people are being told to turn from sin, but not being told what sin is. అదేవిధంగా చాలా మందికి పాపం నుండి తిరగండి అంటున్నారు కానీ అసలు పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. Or if sin is described in a general way like drinking, smoking, cinema going, gambling. లేనట్లయితే పాపం అంటే ఏంటంటే మందు తాగటం, సిగరెట్ తాగటం, సినిమాలకు వెళ్ళటం, లేకపోతే జోదం ఆడటం అని సామాన్యంగా చెప్తూ ఉంటారు. A lot of people in the world say, I don't need to be saved because I don't do those things in any case. అలా అయినట్లయితే లోకంలో అనేక మంది చెప్తారు, అలా అయితే నేను రక్షణ పొందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిల్లో ఏమీ నేను చేయటం లేదు. So there's a lot of false understanding of repentance because of a false understanding of sin. కాబట్టి మారు మనసు అంటే ఏంటంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఎందుకంటే పాపం అంటే కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. And I'm sure that there are many people who thought they were saved before they came here. It's only when they heard the message of against sin and repentance that they really got converted. చాలా మంది ఇక్కడ రక్షణ పొందాము అని వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పాపం గురించి, మారు మనసు గురించి విన్నారో ఆ తర్వాత మాత్రమే వాళ్ళు నిజంగా రక్షణ పొందారు. And also there's another reason, and that is we live in a world where the standards in Christianity have come down tremendously. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ సమయాల్లో క్రైస్తవుల యొక్క ప్రమాణాలు చాలా చాలా తక్కువ అవుతూ ఉన్నాయి. Now if you were living 70-80 years ago, ఒకవేళ మనం 70-80 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నట్లయితే, or even when the time when I was a young boy 50 years ago, it was much easier to hear a clear gospel in many churches. లేక నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం
అనేక సంఘాల్లో స్పష్టమైన సువార్తను వినటం అనేది ఎంత సులభం. At least there were churches that just didn't preach the gospel, and there were churches that preached the gospel. కనీసం అప్పుడు ఇలా ఉండేది, సువార్తను బోధించని సంఘాలు, సువార్తని ఖచ్చితంగా బోధించే సంఘాలు. And in the ones that preached the gospel, you could hear a clear message. But it's not like that today. ఏ సంఘాల్లో అయితే సువార్త స్పష్టంగా బోధించబడుతుంది అక్కడ స్పష్టమైన సువార్తను వినే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడైతే అలా లేదు. Today it's become a big hodgepodge of compromise in many churches, and what you hear is not necessarily the truth. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక పెద్ద పెద్ద సంఘాల్లో అందరూ మిశ్రమంగా కలిసి ఉంటారు. వాళ్ళు అక్కడ బోధించేది సత్యమై ఉండకపోవచ్చు. And also we have so many public meetings where people are told to believe in Jesus. చాలా బహిరంగ సువార్త కోడికలు జరుగుతున్నాయి. అక్కడ మీరు యేసుని నమ్మండి అని చెప్తూ ఉన్నారు. But believing in Jesus doesn't bring salvation if there is no repentance. కానీ మారు మనసు పొందకుండా కేవలం యేసు యందు నమ్మకించడం వలన రక్షణ అనేది కలగదు. There are a lot of television programs today where they are more interested in your money. They also don't help you to become saved. అనేక టెలివిజన్ కార్యక్రమాలు కూడా ప్రసారం చేయబడుతున్నాయి. వాళ్ళకి కేవలం మీ డబ్బు మీద ఆసక్తి మాత్రమే, కానీ అవి కూడా మీరు రక్షించబడేటట్లు సహాయం చేయలేవు. So it's not only newcomers who come here, but we've got children growing up in our church. కేవలం క్రొత్తగా వచ్చే వాళ్ళ కోసం మాత్రమే కాదు, మన సంఘాల్లో పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. Who from the time they begin to understand, if all they hear is about holiness and growth, what they are hearing is how to build the building, but having laid no foundation. కాబట్టి వాళ్ళు పిల్లలకు అర్థమయ్యే వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సంఘంలో వినేదంతా కూడా పరిశుద్ధత గురించి, క్రైస్తవ జీవితంలో ఎదగటం గురించి వింటున్నారు. అంటే వాళ్ళు పునాది వేసుకోకుండా భవనం కట్టడం గురించి వింటూ ఉన్నారు. Being born again is like the foundation of a building. If you don't lay the foundation, కానీ తిరిగి జన్మించటం, నూతనముగా జన్మించటం అంటే ఒక పెద్ద భవనానికి పునాది వేసినట్లు. and just try to live a good life, it'll be like following any other religion in the world which teaches live a good life. మీరు పునాది సరిగా వేసుకోకుండా ఏదో మంచి జీవితం జీవించాలనుకుంటే ఈ లోకంలో అనేక మతాలు కూడా మంచి జీవితం జీవించడం గురించి చెప్తూ ఉన్నాయి. And many people find a satisfaction in that. Yeah, I want to live a good life. అనేక మంది దాన్ని బట్టి సంతృప్తి చెందుతూ ఉంటారు, నేను మంచి జీవితం జీవిస్తున్నానని. Those are the walls, not the foundation. అవన్నీ కూడా గోడలు కానీ పునాది కాదు. The foundation is you must be born again. పునాది ఏంటంటే నీవు క్రొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. You must come to a new life. నీవు నూతన జీవితంలోనికి అడుగు పెట్టాలి. When Jesus used that expression in John's Gospel chapter 3, he used it to a man who was a bishop. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ఉపయోగించినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన ఒక బిషప్తో చెప్తున్న మాటలు ఇవి. Now think that many of you have seen what a bishop looks like. He doesn't wear the white dress of priests because he's a little higher. మీలో అనేక మంది బిషప్లను చూస్తుంటారు. మిగిలిన ప్రీస్టులాగా కేవలం వైట్ డ్రెస్ వేసుకోరు, వాళ్ళు వేరే డ్రెస్ వేసుకుంటారు. He wears purple, and he'll have a cross around his neck and a dog collar around his neck. పర్పుల్ రంగులో ఉండే బట్టలు వేసుకుంటారు, మెడలో సిలువ వేసుకుంటారు, అక్కడ కాలర్ దగ్గర పెట్టుకుంటారు. Supposing he's sitting there and you tell him, you must be born again. అలాంటి వ్యక్తి అక్కడ కూర్చొన్నప్పుడు నువ్వు వెళ్ళి నీవు క్రొత్తగా జన్మించాలి అని చెప్పినట్లయితే, that's what Jesus said to the bishop Nicodemus. యేసు ప్రభువారు బిషప్ అయిన నికోదేముతో అదే చెప్పారు. He was probably 60 or 70 years old. బహుశా ఆయనకు అప్పటికి 60-70 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. Said, you must be born again. Was Nicodemus an adulterer? John chapter 3 said, verse 3, unless you're born again, you cannot see the kingdom of God. నీవు క్రొత్తగా జన్మించాలి అని యేసు ప్రభువారు చెప్పారు. నికోదేము ఏమైనా వ్యభిచారం చేశాడా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. See, Nicodemus was a ruler of the Jews, it says in verse 1. ఇక్కడ నికోదేమును మనం చూసినట్లయితే యూదుల అధికారిగా ఉన్నాడు. 1వ వచనంలో మనం చూస్తాం. A Pharisee who lived a very upright life. He wasn't fooling around with women. He wasn't cheating and things like that. ఆయన ఒక పరిసయ్యుడు, ఎంతో నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు.
ఆయన ఏమీ వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు. But he was not born again. కానీ ఆయన క్రొత్తగా జన్మించలేదు. It's not enough to be good. And also, Nicodemus had the true religion. He was not in some false religion. ఏదో మంచిగా జీవిస్తే సరిపోదు. నికోదేము ఏదో తప్పుడు మతాన్ని కలిగి లేడు, నిజమైన మతాన్ని కలిగి ఉన్నాడు. He had the true Bible, the Old Testament, with him. అతని దగ్గర నిజమైన బైబిల్ ఉంది, పాత నిబంధన. He followed the only true religion there was on earth in those days, religion which Moses taught. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న ఏకైక నిజమైన మతం ఏంటంటే మోషే బోధించిన మతం. Jesus said, you have to be born again. కానీ అతనితో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నీవు క్రొత్తగా జన్మించాలి. Otherwise you can't see the kingdom of God. లేనట్లయితే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. You can be an Israeli, a Pharisee, a ruler of the Jews without being born again. That's okay. నీవు తిరిగి జన్మించకుండా నువ్వు ఒక ఇశ్రాయేలుగా ఉండొచ్చు, నిజమైన యూదుడిగా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. You can get up and preach in the pulpit without being born again, but to enter God's kingdom, you must be born again. నీవు క్రొత్తగా జన్మించకుండా నీవు ప్రసంగ వేదిక మీద నిలబడి మాట్లాడొచ్చు, బోధించవచ్చు, కానీ నీవు క్రొత్తగా జన్మించకుండా పరలోక రాజ్యాన్ని చూడలేవు. You have to have a spiritual birth. And he said, how can I, verse 4, how can that be? Can I enter a second time into my mother's womb and be born? You see, his mind was only thinking of earth. నీవు ఆత్మ సంబంధంగా జన్మించాలి అంటే ఆయన ఏమంటున్నా అంటే 4వ వచనంలో మనం చూసినట్లయితే మరలా నేను తల్లి గర్భంలో ఉండి ఎలా జన్మించగలను అంటున్నాడు. చూడండి, ఆయన మనసు మొత్తం ఈ భూ సంబంధమైన వాటి మీద ఉంది. How can I go into my mother's womb and be born a second time? నా తల్లి గర్భంలోనికి మరలా నేను వెళ్ళి రెండోసారి ఎలా జన్మించగలను అంటున్నాడు. And Jesus said, no. Verse 6, that which is born of the flesh is flesh. If you get into your mother's womb 100 times and come out, it will still be flesh. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే లేదు, శరీర మూలముగా జన్మించినది శరీరమే. నీవు నీ తల్లి గర్భంలో ఉండి 100 సార్లు జన్మించినా కానీ అది శరీరమే. That doesn't help. Any number of that type of births doesn't help. అది నీకేమీ సహాయం చేయదు. అలాంటి జన్మలు నువ్వు 100 సార్లు పొందినా దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు. I'm talking about a spiritual birth, that which is born of the Holy Spirit. ఆత్మ సంబంధమైన జన్మ గురించి నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించటం It's something spiritual. అది ఆత్మ సంబంధమైన జన్మ. So born again is to be born of the Holy Spirit, Jesus said in verse 6. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే క్రొత్తగా జన్మించటం అంటే పరిశుద్ధాత్మ మూలముగా జన్మించటము అని యేసుప్రభువు వారు చెప్పారు. And he said in verse 7, you must be born again. 7వ వచనంలో మనం చూసినట్లయితే మీరు క్రొత్తగా జన్మించవలెను. It's interesting that Jesus didn't explain so many steps over there. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేక దశల్లో ఇది జరుగుతుందని ఏం చెప్పలేదు. He just told him simple thing that Jesus, he himself would be lifted up on the cross to die. Verse 14. ఆయన ఏం చెప్పారంటే 14వ వచనంలో ఆయనే సిలువ మీద ఎత్తబడతాడని చెప్పారు. And he also said that it was God in love who sent him to the world. Verse 16. తర్వాత ప్రేమగల తండ్రి ఆయన్ని ఈ లోకంలోనికి పంపించారు. 16వ వచనం. To die so that those who believe in him would have eternal life. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుతారు. And in verse 17 he said he had come to save the world. And such a person will not be judged in the final day. 17వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే లోకము తనను చూసి రక్షణ పొందుతుంది, అటువంటి వ్యక్తి తీర్పు తీర్చబడడు అని చెప్పబడింది. But the judgment is this, verse 19, that when he came into the world, men loved darkness rather than light. కానీ ఆ తీర్పు ఏంటంటే 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. Those who love darkness, that means they want to hide something. Who's the man who likes to walk in the darkness? ఎవరైతే వెలుగును ప్రేమించారో వాళ్ళు చీకటిలో దాక్కుంటారు. ఎవరు చీకటిలో నడవాలని ఎవరు అనుకుంటారు? Or do things in the darkness. ఎవరైతే చీకటి క్రియలు చేస్తారో వాళ్ళే. Always those who want to hide something. ఎవరైతే ఎప్పుడు దాచిపెట్టాలనుకుంటారో వాళ్ళే. If you got nothing to hide, you'll come out in the light. దాచిపెట్టడానికి ఏమీ లేనట్లయితే వెలుగులోకి వస్తావు. And so the one who practices the truth comes to the light, verse 21. కాబట్టి సత్యవర్తనుడైతే వెలుగునందుకు వస్తాడు. So the whole thing holds together. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. If you want to be born again, you got to come out of the darkness first. That means కాబట్టి ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. నీవు క్రొత్తగా జన్మించాలి అంటే నీవు చీకటిలోంచి బయటికి రావాలి. don't try to hide anything in your life. దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఏది దాచిపెట్టొద్దు. I don't mean hide it from me. You can hide it from me because I don't want to know your past life. అంటే నా యొద్ద దాచిపెట్టొద్దు అని కాదు.
నా దగ్గర నీ గత జీవితాన్ని దాచిపెట్టొచ్చు, but don't hide it from God. కానీ దేవుని దగ్గర దాచిపెట్టొద్దు. Come to God and be open with Him about everything. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర సమస్తమును కూడా ఆయన దగ్గర తెరవబడాలి. You can't remember everything wrong you did in your life. None of us can. మనం గతంలో చేసిన ప్రతి పాపం కూడా ప్రతి విషయం కూడా మనలో ఎవరూ కూడా గుర్తుపెట్టుకోలేము. But whatever you remember, tell Him and acknowledge that you're a sinner. కానీ మనకి ఏదైతే జ్ఞాపకం వస్తుందో దాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని మనం పాపాత్ములు అని ఒప్పుకోవాలి. That means coming into the light means being honest. I'm not hiding anything. వెలుగు దగ్గరికి రావటం అంటే మనం యథార్థంగా ఉండి నేనేమీ దాచిపెట్టట్లేదని చెప్పటం. That's one of the first steps. అదే మొట్టమొదటి అడుగు. And when you first come to Christ, naturally you will not know everything about sin. మనం మొట్టమొదటిసారిగా క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాపం గురించి అంతా కూడా మనకి తెలియదు. Because sin is a very big area and you may be just seeing a small part of it. ఎందుకంటే పాపం అనేది చాలా పెద్దది, అందులో ఒక చిన్న భాగం మాత్రమే నీకు తెలుస్తుంది. It's like you can live in India and see only a small part of India. India is a very big country. ఇది ఎలా ఉంటుందంటే భారతదేశంలో మనం నివసించవచ్చు, కానీ అందులో చిన్న ప్రాంతమే మనకు తెలుసు. నిజానికి భారతదేశం చాలా పెద్దది. Sin is like that. పాపం అనేది అలా ఉంటుంది. You may see a little bit of it. But if you're willing to turn from what you see, that indicates that you want to turn from all sin. దానిలో కొంచెమే నువ్వు చూడవచ్చు. అయితే నువ్వు చూసిన దాంట్ నుంచి నువ్వు తొలగిపోవాలని నువ్వు అనుకుంటున్నప్పుడు అదేమి తెలియజేస్తుందంటే పాపం అంతటి నుంచి నువ్వు తొలగిపోవాలని అనుకుంటున్నావు. Because you cannot give up what you don't know. ఎందుకంటే నీకు తెలియని దాన్ని విడిచిపెట్టలేవు నువ్వు. So coming into the light, we come there first and then the Bible speaks about walking in the light. వెలుగునొద్దకు రావటం అంటే మొట్టమొదటిసారిగా మనం వెలుగు దగ్గరకు వస్తాము. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే వెలుగులో నడవటం గురించి చెప్తుంది. That is like living in a small part of India and then walking through the whole land of India and seeing the whole country, little by little by little. ఇది ఎలా ఉంటుందంటే భారతదేశంలో ఒక చిన్న ప్రాంతంలో మనం నివసించటం, ఆ తర్వాత భారతదేశం అంతా కూడా కొంచెం 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 మనం చూసుకుంటూ వెళ్ళటం. So sin is something like that, where you come and see a little bit in the beginning and you cleanse that, and then you little by little you go, or to use another illustration. పాపం అనేది కూడా అలానే ఉంటుంది. కొంచెం నువ్వు చూస్తావు, దాన్ని నువ్వు తుడిచివేసుకుంటావు, ఆ తర్వాత ఇంకా ఇంకా చూస్తూ ఉంటావు. You're going into a house which has got many dirty rooms, say 1,000 dirty rooms. ఇంకొక సాదృశ్యం మనం చూడాలంటే ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళి నువ్వు అక్కడ మురికిగా ఉన్న 1000 గదులు చూసావు. And you're going to live in it. ఆ ఇంట్లో నువ్వు ఉండాలి. Or you want Jesus to live in it. లేక ఆ ఇంట్లో యేసుప్రభు జీవించాలని నువ్వు అనుకుంటున్నావు. But he says, I got to cleanse you before, you got to cleanse the room before I live. You won't let Jesus come and live in a dirty room. కానీ నువ్వేమనుకుంటావు అంటే నేను అక్కడ నివసించే దానికి ముందు ఆ గదిని నేను శుభ్రపరచాలనుకుంటావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ గదిలో మురిగ్గా ఉండే గదిలో ఉండలేడు కదా. So you start with one room. ఒక గదితో నువ్వు ప్రారంభిస్తావు. And you cleanse it thoroughly. And that's not enough because the whole house is dirty. దాన్ని బాగా శుభ్రం చేసావు. అయితే ఒక్క గది శుభ్రం చేసి సరిపోదు, మిగిలిన ఇల్లంతా కూడా అశుభ్రంగా ఉంది. Little by little the house gets cleaner and cleaner and cleaner and cleaner and cleaner. కొంచెం 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 ఆ ఇల్లంతా కూడా శుభ్రపరచబడుతూ ఉంది. That is how we progress from being born again to growing up into Christ. ఆ విధంగా మనం క్రొత్తగా జన్మించినప్పటి నుంచి కూడా క్రీస్తు వలె ఎదిగే విషయంలో మనము అభివృద్ధి పొందుతూ ఉంటాం. So we're not talking about that growing up part. We talk about that often in the church, but ఆ ఎదగటం గురించి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఎందుకంటే సంఘంలో మనం తరచుగా దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. we want to talk about how to lay a foundation and how to be born again. కాబట్టి ఎలా మనం పునాది వేసుకోవాలి, ఎలా క్రొత్తగా జన్మించాలి అనే దాన్ని మనం చూద్దాం. I want to read a verse in Acts chapter 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. The apostle Paul was a man whom God chose to preach the gospel widely in the first century. మొదటి శతాబ్దంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుని సువార్తను బోధించడానికి ఎంతో విస్తారంగా బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. And he says, Acts chapter 20, he was speaking to the elders. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. And he told them that wherever he went, 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా. Let's read verse 20. Acts 20 verse 20. I did not shrink from declaring to you anything that was profitable for you. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనము.
ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా మీకు తెలియజేశాను. I taught you publicly and from house to house. And what did I preach everywhere? బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధిస్తూ వచ్చాను. I spoke to Jews and to Greeks. యూదులకు గ్రీసు దేశస్థులకు నేను బోధించాను. ఆ రోజుల్లో యూదులు మనం చూసినట్లయితే, See, the Jews in those days, probably even today, divided the world into two parts. ఈనాడు కూడా మనం చూసినట్లయితే ఈ లోకం అనేది రెండు భాగాలుగా విభజించబడింది. Jews, non-Jews. యూదులు, యూదులు కాని వాళ్ళు. It's like in our country, we have Brahmins dividing the country into two parts, Brahmins and non-Brahmins. మన దేశంలో కూడా బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అలా విభజించారు. So the expression he uses here is, speaking to people who are a Jewish background, he said, you divided the world into Jews and non-Jews. ఇక్కడ ఆయన మాట్లాడేటప్పుడు యూదులతో ఏమన్నారంటే, మీరు ఈ లోకాన్ని రెండు భాగాలుగా విభజించారు, యూదులు కాని వాళ్ళు. Well, to the whole world, to everybody, Jews and Greeks, I preached the same message. That is, కాబట్టి ఇక్కడ యూదులు, గ్రీస్ దేశస్థులు అంటే యూదులు కాని వాళ్ళు అంటే ఈ లోకం అంతటికి నేను బోధించింది ఏంటి అంటే repentance toward God and faith in our Lord Jesus Christ. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. So those are the two things that everybody needs to hear if they want to lay a foundation. కాబట్టి ఎవరైతే పునాది వేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ వినవలసింది ఇది. If they want to be born again. These are two things that God has joined together. వాళ్ళు క్రొత్తగా జన్మించాలంటే ఈ రెండు విషయాలు చేయాలి. ఈ రెండింటిని కూడా దేవుడే జతపరిచాడు. Repent and believe. మారు మనసు పొందాలి, విశ్వాసం ఉంచాలి. Now man has always tried to separate what God has joined together. దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు ఎప్పుడూ కూడా వేరు చేయాలని చూస్తూ ఉంటాడు. You see all the divorces in marriage nowadays. What God has joined together, man is separating. చూడండి, విడాకులను కూడా మనం చూసినట్లయితే దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేస్తూ ఉన్నాడు. And here also in the message of the gospel, God has joined repentance and faith together, but preachers have separated it. ఇక్కడ కూడా సువార్త సందేశంలో మనం చూసినట్లయితే దేవుడు మారు మనసుని విశ్వాసాన్ని జతపరిస్తే బోధకులు దాన్ని వేరుపరుస్తూ ఉన్నారు. And generally speaking, it's only faith left now. సాధారణంగా చెప్పాలంటే ఇప్పుడు విశ్వాసం ఉంచండి అనేదే మిగిలింది. Now if you have only faith, you can't be born again. నీవు కేవలం విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నట్లయితే నీవు కొత్తగా జన్మించలేవు. It's like saying a woman alone, all by herself, can't have a child. ఇది ఎలా ఉంటుందంటే కేవలం ఒక స్త్రీ మాత్రమే ఉండి తను మాత్రమే పిల్లలు కనలేదు. No matter how hard she tries. ఆమె ఎంత కష్టపడ్డా కానీ. A man alone can't have a child. కేవలం పురుషుడు మాత్రమే పిల్లలను కనలేడు. Repentance alone can't bring salvation. కేవలం మారు మనసు మాత్రమే పొందుతున్నట్లయితే రక్షణ అనేది రాదు. It's a man and woman together that bring a child to birth. పురుషుడు స్త్రీ కలిసి ఒక బిడ్డకి ఏ విధంగా జన్మనిస్తారో, And it's when repentance and faith come together, a new birth takes place. కాబట్టి మారు మనసు విశ్వాసము కలుసుకున్నప్పుడే ఒక క్రొత్తగా జన్మించడం అనేది జరుగుతుంది In our spirit. మన ఆత్మలో. And this is as real as physical birth. భౌతిక సంబంధమైన జన్మ అనేది ఎంత వాస్తవమో ఆత్మ సంబంధమైన జన్మ అనేది కూడా అంతే వాస్తవం. Just as real. అంతే వాస్తవం. And it happens in a moment. It's not gradual. There may be a preparation for it. ఇది ఒక్క క్షణంలో జరుగుతుంది, ఏదో కొద్దిగా క్రమేపీ జరిగేది కాదు. అయితే దానికి సంబంధించిన సిద్ధపాటు అనేది జరుగుతుంది. Over 20 years or 2 days. బహుశా 20 సంవత్సరాలు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, or 2 minutes or half an hour. అయితే 2 నిమిషాలు అవ్వచ్చు, అర్ధగంట అవ్వచ్చు. There may be a preparation for it like a baby in a mother's womb. దానికి సిద్ధపాటు అనేది జరుగుతుంది. ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉంటాడో, Being there for 9 months, but the birth is like that in a moment. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు వెంటనే జన్మించడం అనేది వెంటనే జరుగుతుంది. I mean, babies don't get born over a period of days. పిల్లలు జన్మించటం అనేది కొన్ని రోజులేం పట్టదు. Out of the womb in a day, in a moment, they are out. ఒకసారి ఆ గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు క్షణాల్లో వచ్చేస్తారు. And the new birth is also like that. క్రొత్తగా జన్మించటం కూడా అలానే ఉంటుంది. But it is possible, particularly for those who are lived fairly decent, good lives. అయితే చాలామంది అప్పటికే మంచి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళకి
that they may not know the exact moment when they were born again. వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా క్రొత్తగా జన్మించారు అనే విషయం వాళ్ళకి తెలియదు. I don't know, for example, exactly when that transition took place. నాకు కూడా తెలియదు ఖచ్చితంగా ఏ సమయంలో అది జరిగింది అనేది నాకు తెలియదు. That's something like if I'm traveling by train or even more difficult, by plane from Kerala from Cochin to Bangalore. అది ఎలా ఉంటుందంటే కేరళలోని కొచ్చిన్ నుంచి బెంగళూరుకి నేను విమానంలో ప్రయాణం చేస్తున్నట్లయితే I may not know the exact moment when I cross the border. నేను ఎప్పుడు ఆ సరిహద్దు దాటానో ఖచ్చితంగా నాకు తెలియదు. It's not important. The important thing is I came to Bangalore. I crossed the border. కానీ అది అంత ప్రాముఖ్యమైనది కాదు. నేను బెంగళూరు వచ్చానా, నేను ఆ సరిహద్దు దాటి వచ్చానా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. You can't come to Bangalore from Cochin without crossing the Karnataka-Kerala border. కానీ నువ్వు కేరళ నుంచి కర్ణాటక వచ్చేటప్పుడు కేరళ కర్ణాటక మధ్యలో ఉన్న సరిహద్దు దాటకుండా కర్ణాటక రాలేవు కదా. But you may not know the exact moment. కానీ అది ఖచ్చితంగా ఆ సరిహద్దు ఎప్పుడు దాటామో తెలియకపోవచ్చు. But you can't come here without crossing the border. కానీ నువ్వు ఆ సరిహద్దు దాటకుండా ఇక్కడికి రాలేవు. The same way, you may not know the exact moment when that took place, but అదేవిధంగా ఖచ్చితంగా ఏ క్షణంలో జరిగిందో నీకు తెలియకపోవచ్చు, కానీ అది కొన్ని క్షణాల్లో జరుగుతుంది. Or like a person who doesn't know his birthday. లేనట్లయితే ఒక వ్యక్తికి తన పుట్టినరోజు తెలియకపోవచ్చు. Person may not know his birthday, but he may be alive. ఆ వ్యక్తి పుట్టినరోజు తెలియకపోవచ్చు, అయినా ఆయన బతికే ఉన్నాడు. He may be more alive than the fellow who knows his birthday and who is sick and about to die. కానీ ఆ పుట్టినరోజు తెలిసి ఎంతో రోగం వచ్చి చనిపోవటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కంటే పుట్టినరోజు తెలియకుండా ఈ వ్యక్తి ఎంతో మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. So knowing a date is not the important thing. The important thing is you cross the border. కాబట్టి ఏ రోజు జరిగిందని తెలుసుకోవటం అంత ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆ సరిహద్దును దాటావా లేదా అనేది ప్రాముఖ్యమైనది. That you are born again. నీవు క్రొత్తగా జన్మించావా లేదా, and that you are sure of it. నీకు ఆ నిశ్చయిత ఉందా లేదా. So many people are not sure because they don't believe what God's word says. అనేక మందికి నిశ్చయిత ఉండదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో వాళ్ళు నమ్మరు. Or maybe they haven't really repented. లేక వాళ్ళు నిజంగా మారు మనసు పొంది ఉండకపోవచ్చు కూడా. So I want to try and make this very clear so that before you leave this meeting, at least you'll understand what it means. కాబట్టి ఈ మీటింగ్ అయిపోయి మీరు వెళ్ళేలోపు మీకు దీని అర్థం ఏంటో స్పష్టంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. To be born again and saved, even if you are not actually, and you hope you will be. నువ్వు నిజంగా క్రొత్తగా జన్మించకుండా రక్షణ పొందకపోయినప్పటికీ నీవు క్రొత్తగా జన్మించి రక్షణ పొందాలని నేను ఆశిస్తూ అది ఏంటో వివరంగా నేను తెలియజేస్తాను. The foundation, the Christian faith, many people say, don't all religions lead to one God? క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటంటే ఇతర మతాలు చెప్పినట్లుగా అన్ని మతాలు కూడా ఒక దేవుని దగ్గరికి నడిపిస్తాయన్నది కాదు. The answer is no. అది సరైనది కాదు. People tell me, why are you so narrow-minded? Why are you so Christians so narrow-minded to say that Jesus is the only way? చాలా మంది నాతో ఏమంటారంటే, ఎందుకు క్రైస్తవులు సంకుచితంగా ఉండి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం అని చెప్తారు. Why can't you accept other religions also as all good people trying to go to God? వేరే మతాలను కూడా మీరు ఎందుకు అంగీకరించరు? అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. Well, I say, let's be honest, I say to such a person, you don't know anything about God, I don't know anything about God. We are human beings born into the world. కాబట్టి నేను ఆ వ్యక్తి యథార్థంగా చెప్పేది ఏంటంటే, మనము యథార్థంగా మాట్లాడుకుందాం. దేవుడి గురించి నీకు తెలియదు, నాకు తెలియదు, మనందరం కూడా మానవులంగా ఇక్కడ పుట్టాము. None of us have seen God at any time. మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా దేవుడిని చూడలేదు. So our opinion is worth nothing. I mean, it's like if you have never seen an elephant, never seen a picture of an elephant, never seen an elephant, how will you know what an elephant looks like? కాబట్టి మన అభిప్రాయం అనేది విలువైంది కాదు. అసలు మనం ఏనుగుని చూడకుండా, ఏనుగు బొమ్మను చూడకుండా, అసలు ఏనుగుని ఎప్పుడూ చూడకుండా కూడా ఏనుగు ఎలా ఉంటుందని మనం అభిప్రాయం చెప్తే దానికి ఏం విలువ ఉంటుంది? Supposing you try to draw a picture of an animal you have never seen or even a picture. నువ్వు ఎప్పుడు చూడని ఒక జంతువు బొమ్మ నువ్వు గీస్తున్నప్పటికి కూడా You can't draw a picture of that. It will be wrong. నువ్వు సరిగా దాన్ని గీయలేవు, ఎందుకంటే తప్పు అవుతుంది. You may think you know, I may think I know, but both of us will be wrong. నీకు తెలుసా నువ్వు అనుకోవచ్చు, నాకు తెలుసా నేను అనుకోవచ్చు, మన ఇద్దరం కూడా తప్పు అయి ఉండొచ్చు. So I say, there's no use. Your opinion and my opinion are both worthless. కాబట్టి నీ అభిప్రాయం నా అభిప్రాయానికి ఎటువంటి విలువ లేదు. But Jesus Christ came from heaven. His opinion is worth more. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చారు, కాబట్టి ఆయన అభిప్రాయానికి ఎక్కువ విలువ ఉంటుంది. And you are telling me
to say that Jesus is the same as all other religions and gods? Hang on. నువ్వేం చెప్తున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇతర మతాలతో అందరితో సమానుడు అని చెప్పమని నన్ను అడుగుతున్నావు. You are asking me to call Jesus Christ a liar and a deceiver. అంటే నువ్వేమా అడుగుతున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధికుడు, మోసగాడు అని చెప్పమంటున్నాను. You want me to do that? నేను అలా చెప్పాలని నువ్వు అనుకుంటున్నావా? You are telling me to call Jesus Christ a liar and a deceiver? యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడు, మోసగాడు అని నేను చెప్పాలని నువ్వు అనుకుంటున్నావా? You say, no. I'm not asking you to. I'm asking you to respect him and respect other gods. I say, hang on. లేదు ఆయన గౌరవించు, వేరే దేవుళ్ళని గౌరవించు అని నేను చెప్తున్నాను. Jesus said in John 14 verse 6, I am the way. No one comes to the Father but through me. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నేనే మార్గమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. Is that right or wrong? ఇది తప్ప సరైందా? If it's right, then he's the only way. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైందైతే ఆయనే ఏకైక మార్గము. If it's wrong, either he was a liar or he was a deceiver or deceived. ఒకవేళ అదే తప్పు అయితే ఆయన అబద్ధం చెప్పి ఉండాలి, లేకపోతే ఆయన మోసం చేసి ఉండాలి, లేకపోతే ఆయన మోసపోయి ఉండాలి. So what do you want me to call him? You want me to call him a liar? You want me to say Jesus Christ is a liar, Jesus Christ is a deceiver? అంటే యేసు ప్రభు గురించి నేను ఏం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు? యేసు ప్రభు వారు అబద్ధాలు చెప్పారు, ఆయన మోసగాడు. Or Jesus Christ was deceived? Which of the three do you want me to say? లేక ఆయన మోసపోయాడు? No, I don't want you to say anything. And the only other alternative is he spoke the truth. లేదు, ఆ మూడిట్లో నువ్వేమి చెప్పాలని నేను అనుకోవట్లేదు. అలా అయితే మరి ఆయన చెప్పింది సత్యమే. Which is, I am the way, the truth and life. No one comes to the Father. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. But through me. I can't go to God except through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నేను మరే మార్గంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేను. And I'll explain to you why. Truth is always very narrow-minded. ఎందుకో నేను చెప్తాను. సత్యం అనేది ఎప్పుడు కూడా సంకుచితంగానే ఉంటుంది. Many people say, why can't you be broad-minded? And nowadays in the world, everybody likes to be broad-minded. చాలా మంది ఏమడుగుతారంటే, ఎందుకు నువ్వు నీ మనసును ఇంకా విశాలం చేసుకోవచ్చుగా అంటారు. ఈ లోకంలో అనేక మంది ఇప్పుడు విశాలమైన మనసు గురించి చెప్తూ ఉన్నారు. Don't get into controversy with anybody. Accept everything. ఎవరితో మనం వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటినీ మనం అంగీకరించాలి. I say 2 + 2 is 4. Somebody says it's 3. నేనేమో 2 + 2 4 అంటున్నాను, వాళ్ళేమో 3 అంటున్నారు. Somebody says 2 + 2 is 5. Let's accept everybody. వాళ్ళేమో 5 అంటారు. కానీ అందరిని మనం అంగీకరించాలి. Or let's at least accept those who are pretty close to us, like somebody who says 2 + 2 is 3.9. కనీసం దగ్గరగా ఉన్న వాళ్ళైనా మనం అంగీకరించాలి. 2 + 2 3.9 అంటారు. Somebody says 4.1. They are much closer. I say, I'm sorry. కొంతమంది 4.1 అంటారు, చాలా దగ్గరగా ఉన్నారు కదా అని అంటారు. కానీ నేను అలా అంగీకరించలేను. I'll get all my calculations wrong if I say 2 + 2 is 3.9. 2 + 2 3.9 అంటే నా లెక్కలన్నీ కూడా తప్పు అయిపోతాయి. Or even 4.1 or even 4.0001. 4.1 అయినా తప్పులు అవుతాయి, 4.001 అయినా కూడా తప్పు అవుతుంది. Truth is absolute. 2 + 2 is 4. సత్యము అనేది మార్చబడదు. 2 + 2 4. I say you also follow that. I would say to such a person, your mathematics is pretty ruthlessly narrow-minded. అప్పుడు నేను చెప్పేది అంటే, మరి నీ గణిత శాస్త్రం కూడా అదే సంకుచితంగా ఉంది కదా, మరి నువ్వు అలా విశాలపరుస్తావా? You don't give any option to another fellow to have a different view. దాని మీద వేరొక అభిప్రాయం కలిగి ఉండడానికి కూడా ఉండదు. So don't call me narrow-minded. You're narrow-minded too. నేను సంకుచితమైన మనసును కలిగి ఉన్నానని నువ్వు అనొద్దు, నువ్వు కూడా అలానే ఉన్నావు. What if I say the earth goes around the sun? No. Let's accept the other fellow who says the sun goes around the earth also. I mean, let's be broad-minded about these things. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు అని నేను చెప్పినప్పుడు, లేదు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని వేరే వాళ్ళు చెప్తున్నారు, దాన్ని కూడా అంగీకరిద్దామని అంటే, I say you can't be broad-minded. Everything, all your physics calculations will go wrong if you accept this fellow says the sun goes around the earth, that fellow says the earth goes around the sun, and somebody else says something else. కాబట్టి ఈ విధంగా నువ్వు అన్ని అంగీకరించినట్లయితే నీ భౌతిక శాస్త్రం లెక్కలన్నీ తప్పైపోతాయి. ఒకరేమో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అంటున్నారు, ఒకరేమో సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడు అంటున్నారు, కొంతమంది ఇంకొకటి చెప్తున్నారు. Truth is absolute, whether in the realm of astronomy or mathematics
కాబట్టి సత్యము అనేది ఎప్పుడూ మార్చబడదు. అది ఎక్కడైనా భౌతిక శాస్త్రంలో అయినా కానీ, గణిత శాస్త్రం అయినా కానీ, ఏదైనా కానీ. Chemistry, H2 plus O is water. రసాయన శాస్త్రంలో అయినా కానీ H2O అంటే వాటర్, It's not salt. అదే ఉప్పు అయిపోదు. No, let's accept the fellow who says it's salt. I'm sorry, I can't accept it. లేదు, ఇంకొకరేమో ఉప్పు అని చెప్తున్నారు కదా, అంగీకరిద్దామంటే మనం అంగీకరించలేము. 2 parts of hydrogen plus 1 part of oxygen is water. It's not salt. 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ కలిపినట్లయితే నీళ్ళు వస్తాయి కానీ ఉప్పు రాదు. You see how truth is absolute in every area. Only when it comes to faith, they say, no, let's be broad-minded. చూడండి, సత్యం అనేది అన్ని చోట్లనేమో ఖచ్చితంగా అలా ఉంటుంది, కానీ విశ్వాసం విషయంలో వచ్చేసరికి మనం విశాలమైన మనసు కలిగి ఉండాలంటాం. Broad-minded people are in error. విశాలమైన మనసు కలిగి ఉండే వాళ్ళే తప్పులో ఉంటారు, దోషంలో ఉంటారు. In mathematics, physics, chemistry, astronomy and religion. గణిత శాస్త్రమైనా, భౌతిక శాస్త్రమైనా, రసాయన శాస్త్రమైనా, లేకపోతే మతంలో అయినా, దేంట్లో అయినా. But people are willing to be very narrow-minded in all those other areas and don't recognize that truth is narrow-minded here too. అన్ని విషయాల్లో కూడా ఎంతో సంకుచితంగా ఖచ్చితంగా అలానే ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఉండాలనుకోరు. Jesus Christ said, I am the way. No one comes to the Father but by me. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గం, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాడు. So I say, you're not arguing with me when I say that. You're arguing with Jesus. నేను ఆ విధంగా చెప్పినప్పుడు నువ్వు నాతో వాదించట్లేదు కానీ యేసు ప్రభుతో వాదిస్తున్నావు. So Jesus was either a liar or he was a madman. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడై ఉండాలి, లేకపోతే ఒక పిచ్చివాడై ఉండాలి, or he was a deceiver, or he was deceived, లేకపోతే ఒక మోసగాడై ఉండాలి, లేకపోతే ఒక మోసగించబడిన వాడై ఉండాలి, or he is God. లేక ఆయన దేవుడై ఉండాలి. You can have your choice. నువ్వు ఎంచుకోవచ్చు ఏదైనా. But don't say he was a good man. ఆయనకు ఒక మంచి వ్యక్తి అని పిలవద్దు. How can he be a good man if he told such a lie like this? ఒకవేళ ఆయన ఇదే అబద్ధం చెప్పుంటే మంచివాడు ఎలా అవుతాడు? No. Don't say he's a prophet. ఆయన ప్రవక్త అని చెప్పొద్దు. I'm not excited when somebody says, oh, Jesus was a very good man. యేసు ప్రభువారు ఎంత మంచి మనిషి అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేనేమి ఎగ్జైట్ అయిపోను. Are you excited when somebody says that? ఎవరైనా అలా చెప్పినప్పుడు నువ్వు ఎగ్జైట్ అవుతున్నావా? It's like somebody saying your father is a very nice dog. What do you mean my father is a very nice dog? He's not a bad dog, he's a nice dog. మీ నాన్న చాలా మంచి కుక్క అని ఎవరైనా అంటే నువ్వు చాలా ఉత్సాహపడతావా? That's exactly the same when you say Jesus was a nice man. వేరే వాళ్ళు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన చాలా మంచి మనిషి అని అంటే He was a good prophet. No. ఆయన మంచి ప్రవక్త అని అంటారు. కాదు. He was Almighty God. My father is no dog and Jesus Christ is no ordinary man or prophet. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మా నాన్న ఒక కుక్క కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా కేవలం ఒక మనిషి, ప్రవక్త కాదు. So I mention that because sometimes Christians are excited when somebody says Jesus was a good man. No. నేను ఎందుకు చెప్తున్నా అంటే వేరే వాళ్ళు యేసు ప్రభు మంచి మనిషి, మంచి వ్యక్తి అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది క్రైస్తవులు ఉత్సాహపడుతూ ఉంటారు. He was God, came in human form. And you need to understand why it was necessary. Some of these things are very simple, but if you understand, it will help you. ఇవి చాలా సామాన్యమైన విషయాలు, కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇవి మీకు సహాయం చేస్తాయి.